ఈ శ్రేయస్ కెప్టెన్సీకి పెద్ద బ్రాండ్ అంబాస్. నీ యవ్వ ఆడిన 11 మ్యాచుల్లో 8 మ్యాచ్లు గెలిచినాం, 3 మ్యాచ్లు ఓడినాం. నీ యవ్వ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇక నెట్ రన్ రేట్ విషయానికి వస్తే మమ్మల్నెవరూ పీకలేరు. ఏకంగా 1.450 ఉంది. ఇది సంజు చినపుంజు. నీ యవ్వ నేను చేసిన కెప్టెన్సీతో పోలిస్తే నీది ఒక కెప్టెన్సీనేనా? ఆడిన 10 మ్యాచుల్లో 8 మ్యాచ్లు గెలిచినాం, 2 మ్యాచ్లు మాత్రమే ఓడినాం. ఇంకొక మ్యాచ్ ఆడితే చాలు పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ మాదే. మేము పాయింట్స్ టేబుల్లో 3వ ప్లేస్లో కర్చీపేసి కూర్చున్నాం. వన్స్ మీరు తొక్కేయాలంటే ఇప్పుడే తొక్కేయిర్రి, లేకపోతే ఫైనల్స్కి వస్తే కప్పు మాదే. అరే ఏందే ధోని అన్న, ఇప్పటికే 5 కప్పులుంది. నీ అవ్వ ఇంకా కప్పు కొట్టుకొని ఏం చేస్తా చెప్పు. ఈసారన్నా మాకొచ్చినట్టు చూడు. ఈ తల సాంబార్లో ఉప్పు లేకుండా తింటాడేమో గాని కప్పు లేకుండా మాత్రం ఉండడు. నీ అవ్వ ఈసారి 6వ కప్పు లోడింగ్. హే భగవాన్, మాకు ప్లే ఆఫ్స్ కింద పడితే సిఎస్కేనే పడాలి. 3వసారి ముచ్చటగా పిసికి ఫైనల్కి చేరుకుంటాము. అరే మీరు ముచ్చటగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. నీ యవ్వ ముచ్చటగా పగ తీర్చుకుంటామని నేను అంటున్నాను. ఇక చూసుకుందాం. నీ యవ్వ గవర్నమెంట్ ఎలక్షన్లనే పొత్తుంటది, కానీ ఐపీఎల్లో మాత్రం పొత్తుండదు. కావలసిన పాయింట్ల కోసం వెనుకబడిన టీముల దగ్గర పాయింట్లు తీసుకునింటే బాగుండు. ఈజీగా ప్లే ఆఫ్స్ కి వెళ్లే వాళ్ళము. అరే ఇదేదో మంచిగుందే. నీ యవ్వ నెక్స్ట్ సీజన్లో పాయింట్స్లు పంచుకునేదుంటేనే ఉన్నట్టు, లేకపోతే ఐపీఎల్ క్యాన్సిల్. అరే అలా అయింటే నా ఒక్కొక్క పాయింట్ని 15,000 అమ్మేవాడిని. నీ యవ్వ ఎంత డబ్బులు లాసో. ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రి.